హాయ్ ఫ్రెండ్స్, ఇది సండే రోజు వ్లాగ్ అండి. పాపకి బోర్ కొడుతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్పేసి అడిగింది. సరే అని చెప్పేసి మేము దిల్షుబ్ నగర్లో 10 రూపీస్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసేసి అక్కడికైతే వచ్చామండి. ఊరక చూద్దామని చెప్పేసి వచ్చాము. కానీ 10 రూపీస్ ఐటమ్స్ అంటే చూడటానికి వచ్చినా కూడా మనం కొంటాం కదండి. మాకు కూడా అలానే జరిగింది. ఇక్కడ కిచెన్కి సంబంధించినవి, హెయిర్ యాక్సరీస్ అవన్నీ అయితే ఉన్నాయండి. పిల్లలకి సంబంధించిన పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా 10 రూపీస్. ఇక్కడ పౌచ్ ఉంది కదండీ! పోయినసారి వచ్చినా కూడా అలాంటిదే తీసుకున్నాము అని చెప్పేసి నేను చెప్తున్నాను. మళ్ళీ ఈ మోడలే ఉంది అని చెప్పేసి నేను అన్నానండి. ఇది వచ్చేసేసి టేప్ అండి. లాస్ట్ టైం కూడా ఇలాంటిదే తీసుకున్నాము. ఇక్కడే తీసుకున్నాము. కానీ కలర్ పింక్ కలర్‌లో తీసుకున్నాము. ఇప్పుడు గ్రీను. ఇంకోటి వెయ్యి అని చెప్పేసి పాప అడిగితే సరే అని చెప్పేసి వేశానండి. ఇది వచ్చేసి టెడ్డీ బేర్ షార్ప్నర్ అండి. కావాలా అని అడిగితే లేదు ఇంట్లో చాలా ఉన్నాయిలే అమ్మ అని చెప్పేసి వద్దు అని చెప్పేసింది. ఇది వచ్చేసేసి పెన్ ఎరేజర్స్ అండి. ఈ మోడల్ బాగుంది నాకు కావాలి అని చెప్పేసి ఒకటైతే తీసుకుంది. ఇది వచ్చేసి స్ప్రింగ్ అండి. ఇంట్లో ఆల్రెడీ ఉంది, సరిగ్గా తిరగట్లేదు అని చెప్పి చూస్తుంటే ఇది కూడా అలానే ఉంది, వద్దు అని చెప్పేసేసి ఇంక తీసుకోలేదు. ఇంకా పాప వచ్చేసేసి మ్యాజిక్ స్లేట్ కావాలి నాకు అని చెప్పేసి ఇక్కడ టెస్ట్ చేసుకుంటుంది, రాస్తుందా లేదా అని చెప్పేసి. నాకు కావాలి అని చెప్పేసి బాగుందని చెప్పేసి తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పాపకి బ్యాస్లెట్ లాగా ఒక మోడల్ అయితే ఉందండి. అది పెట్టి చూపిస్తుంది, నేను తీసుకోనా అని చెప్పేసి అడిగింది. కానీ అది అంత బాలేదండి, తీసుకోలేదు. ఇంకా హెయిర్ బ్యాండ్స్ వచ్చేసేసి తీసుకున్నామండి లాస్ట్ టైము. ఇంకా అందుకని ఉన్నాయి వద్దు అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా 1, 2 బాగున్నాయి అని చెప్తే ఇంకా ఆ 2 అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసేసి పర్పుల్ కలర్ క్లిప్ బాగుంది అని చెప్పేసి ఆ కలర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ శారీ పిన్స్ కూడా చాలా బాగున్నాయండి. నేనైతే ఒక కలర్ అయితే రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. మన దగ్గర ఉన్నా కూడా 10 రూపీస్ ఐటమ్స్ దగ్గరికి వస్తే కొంటాం కదండి. పాప చూడండి ఇట్లా నాకు ఈ మోడల్ కావాలి, ఇది లేదు కదా అని చెప్పేసి క్లిప్స్ అడుగుతూ ఉంది. బటర్‌ఫ్లై క్లిప్ చాలా బాగుంది అని చెప్పేసి తను సెలక్షన్ చేసుకుంటది. 2, 3 సెలక్షన్ చేసుకున్నాక ఈ మోడల్ బాగుందా, ఈ కలర్ బాగుందా అని చెప్పేసి అడిగిద్ది ఇంకా. మనీ వేసుకోవడానికి కిడ్డీ బ్యాంక్ కూడా ఉందండి. ఆల్రెడీ ఇంట్లో ఉంది. అది ఇంకా నిండను కూడా నిండలేదు. కానీ ఇక్కడికొచ్చి హౌస్ మోడల్ బాగుంది, నేనైతే ఈ కిడ్డీ బ్యాంక్ తీసుకుంటాను అని చెప్పేసేసి తీసుకుంది. క్లిప్స్ మోడల్ కూడా చాలా బాగున్నాయండి. చాలా రకాలున్నాయి. కాకపోతే కొన్ని కొన్ని లూజ్‌గా ఉన్నాయి. మనం చూసి అయితే తీసుకోవాలి. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ కొత్త మోడల్‌గా ఉన్నాయండి. ఇదైతే తీసుకున్నాను హెయిర్ బ్యాండు. పిల్లలకి సంబంధించిన మినీ కిచెన్ ఐటెమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్లేట్లు గానీ, చిన్న చిన్న ప్లేట్లు గానీ, చూడండి కవ్వం, మజ్జిగ కవ్వం, పప్పు ఎనుపుకునే గుత్తి, ఇవైతే నాకు చాలా బాగున్నాయండి. చిన్న చిన్నవి బాగా నచ్చినవి. ఇడ్లీ పాత్ర, మినీ కిచెన్ ఐటెమ్స్ అయితే పాపకి 2, 3 తీసుకున్నామండి. తర్వాత నేను టీ స్టెయినర్ అయితే తీసుకున్నాను. చూసారా మా బుట్ట ఇలా నిండిపోయిందండి. ఏదో అనుకోని వచ్చాము కానీ అలా నిండిపోయింది. తర్వాత బిల్డింగ్‌కి వెళ్ళే ముందు తర్వాత ఈ కనపడినాయండి. మళ్ళీ ఇవి చూడటానికి వచ్చాము. ప్లేట్స్ ఇవన్నీ లేదు, ఆల్రెడీ నేను తీసుకున్నాను వద్దు అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఇక్కడ స్టీల్ ఐటమ్స్ కొంచెం పలచగా ఉన్నాయండి. వీటికంటే మినీ కిచెన్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చేసి హెయిర్ మసాజర్ అని చెప్పేసి మేము ఇది తీసుకున్నామండి. బాగుంటుందని చెప్పేసి అందరూ వచ్చిన వాళ్ళందరూ అలా చిన్న ట్రై చేసి తీసుకుంటున్నారు. చూసారు కదా, షాపు మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. మేము 1, 2 టైమ్స్ వచ్చాం కానీ ఇన్ని మోడల్స్ అయితే లేదు. కానీ ఈసారి మాత్రం మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ సండే రోజు కదండి, బాగా రష్‌గా కూడా ఉన్నారు. మాకైతే హాఫ్ ఎన్ అవర్ వచ్చేసి ఇక్కడే సరిపోయిందండి. అవి ఇవి చూసుకొని మోడల్స్ అన్నీ చెక్ చేసుకొని తీసుకొని ఇదే హాఫ్ ఎన్ అవర్ అయితే సరిపోయింది. ఇంకా 30 రూపీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి దీని పక్కనే. కానీ వెళ్ళాం కానీ నేనైతే వీడియో ఏమీ తీయలేదు. కానీ నాకు అంతగా అయితే వర్త్ అనిపియలేదండి ఆ 30 రూపీస్ ఐటమ్స్. నేను అందుకని అయితే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ పాప వుడ్ స్పూన్ కావాలని చెప్పేసి వుడ్ స్పూన్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చాకులు కూడా ఉన్నాయి కానీ అంత పదునేం లేదండి, అందుకని నేనైతే తీసుకోలేదు. ఇక్కడ పిల్లలకు సంబంధించిన హెయిర్ యాక్సరీస్, మినీ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంక ఇవన్నీ చూసి మేమైతే తీసుకొని బిల్డింగ్‌కి అయితే ఇంక వెళ్తున్నామండి. ఏదో చూద్దామని చెప్పేసి వచ్చామండి. కానీ మా బిల్లు చూసారు కదా, 300 రూపీస్ అయితే అయిందండి. ఇంక బిల్ వేపిచ్చేసేసి మనీ ఇచ్చేసేసి ఇంక బయటకైతే వస్తున్నాము.
ఇంకా పాపనైతే బోర్ కొట్టిందని చెప్పేసి 300 రూపీస్ అయితే అయిపోగొట్టావు కదా అని చెప్పేసి అన్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.